ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. ఇంకేముంది, అధికారంలోకి వచ్చేసినట్టుగా కలలుగంటున్నట్టుగా ఉన్నారు. సజ్జల నుంచి గోరెంట్ల దాకా ఒకటే వాగుడు. ప్రెస్ మీట్లు పెట్టడం, అరాచక పాలన, రాక్షస పాలన, తాలిబన్ల పాలన, కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు, రెడ్ బుక్, అవి ఇవి అంటూ సొల్లు డైలాగులు చెప్తున్నారు. జగన్ రెడ్డి ఏం చెప్తున్నాడో ఏమో కానీ వీళ్ళు మాత్రం అడ్డమైన వాగుడు వాగుతుంటారు. ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడిప్పుడే వీళ్లకు హీట్ తగులుతుంది. చంద్రబాబు యాక్షన్లోకి దిగిపోయాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు పాలనని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ప్రతి నెల 1వ తారీఖుకి జీతాలు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడంలో బిజీగా గడిపేశారు. సైకోలను, ఈ వైసీపీ సైకోలను అస్సలు పట్టించుకోలేదు. తర్వాత సూపర్ 6 హామీల్లో కొన్నింటిని ఇవ్వాలని ప్లాన్ చేసి ఆ పని మీద బిజీ అయిపోయారు. ఈ లోపలనే కొన్ని అరెస్టులు వంశీ, నందిగం సురేష్, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటివి జరిగాయి. కానీ తెలుగుదేశం శ్రేణులకు ఇది చాలలేదు. అప్పుడు స్టార్ట్ అయ్యాయి మద్యం కుంభకోణంలోని గజ దొంగల అరెస్టులు. అయితే గత 2 నెలలుగా జగన్ రెడ్డి గ్యాంగ్ చేసిన ఓవర్ యాక్షన్తో చంద్రబాబుకి ఎక్కడో కాలింది. సైకో గ్యాంగులు, వైసీపీ నాయకులు మాట్లాడిన రప్పా నరుకుతాన్ లాంటి మాటలకి చంద్రబాబుకు ఎప్పుడూ రానంత కోపం తెప్పించాయి అని చెప్తున్నారు. ఇక లాభం లేదనుకుని వైసీపీ సైకోల పని పట్టాలని అప్పుడు డిసైడ్ అయ్యారని కూడా చెప్తున్నారు. అవినీతి పరులను, అరాచకవాదులను ఒక్కొక్కళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. నోటీసులు ఇవ్వటం, విచారణకు పిలవడం, ఆధారాలుంటే అరెస్ట్ చేయండి, ఇది పోలీసుల పని. ఎవరిని వదలకూడదని పోలీసులకు ఆదేశాలు కూడా వెళ్ళాయంట. ఆగస్టులో జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. క్వాడ్జు దోపిడీలో కాకాని, అనిల్ కుమార్ యాదవ్లు అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక్కడ కూడా జగన్ రెడ్డికి 180 కోట్లు వాటా వెళ్ళిందట. ఇది కూడా జగన్ రెడ్డికి ఇబ్బందే. సెప్టెంబర్ నుంచి ఇసుక కుంభకోణం గుట్టు కూడా తేల్చబోతున్నారు. దీంట్లో కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అసైన్ ల్యాండ్స్ కుంభకోణం, జగనన్న ఇళ్ల స్థలాలు కుంభకోణాలను కూడా బయటికి తీయబోతున్నారు. చంద్రబాబు డీజీపీకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. ఆధారాలు ఉంటే ఎవరిని వదలొద్దు, కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పారట. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా తగ్గొద్దని కూడా చెప్పారని చెప్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెట్టి వైసీపీ నాయకుల బండారం బయట పెట్టబోతున్నారు. కాబట్టి జగన్ గ్యాంగ్కి ఇక రోజులు దగ్గర పడ్డట్టే అంటున్నారు.